ఈరోజు ఇతర రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు ఏవైతున్నాయో తమిళనాడులో వచ్చిన ఫలితాలకి ఆడ ఉన్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ నాయకులు మేమేదో చేసినామని చెప్పి వారు హెచ్చులు గొప్పలుగా మాట్లాడుకుంటారు. కానీ తమిళనాడులో కనీసము వారు ఒక్క స్థానంలో కూడా ఈరోజు ఖాతా తెరవలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ సుమారు 5 స్థానాల్లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సరే, అక్కడ ఉన్న పరిస్థితుల 2 ప్రాంతీయ పార్టీలకి ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ ఆవిర్భవిస్తే ప్రజలు దానికి అవకాశం, ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం కల్పించడం జరిగింది. అండ్ చాలా స్పష్టంగా బెంగాల్లో కానీ అస్సాంలో కానీ డీలిమిటేషన్ కానివ్వండి, దానితో పాటు ఎస్ఐఆర్ వారు చేసిన విధానం కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ చేసిన విధానం అనేకమైన లోపాట్ల వల్ల అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు యాంటీ ఇన్కంబెన్సీ వల్ల కొంచెము భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చే విధంగా రిజల్ట్స్ ఉన్నాయేమో. కానీ తప్పనిసరిగా సౌత్లో మటుకు ఏదైతే భారతీయ జనతా పార్టీ కలగన్నదో సౌత్ ఇండియాలో పాగా వేస్తాము, సౌత్ ఇండియాలో బలంగా మేము ఏర్పడతామని చెప్పి వారు అనుకుర్రో తెలంగాణ, కర్ణాటక, ఇవాళ కేరళ, తమిళనాడులో కూడా ఏర్పడింది ఒక ప్రాంతీయ పార్టీయే. ఎంత చేసినా కూడా సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ ఏదో పాగా వేయలేదని చెప్పి చాలా స్పష్టంగా సౌత్ ఇండియా ప్రజలు తీర్పిచ్చినట్టు ఇవాళ వచ్చిన ఫలితాలని మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది.